హలో అందరికీ. మన జీవితంలో చాలా పెద్ద మార్పు తెచ్చే ఒక చిన్న టెక్నిక్ ఉంది. అదే సెల్ఫ్ అవేర్‌నెస్. ఈ సింపుల్ ఎపిసోడ్‌లో మన ఎమోషన్స్‌ని, థాట్స్‌ని, రియాక్షన్స్‌ని అందంగా హ్యాండిల్ చేసుకోవడానికి అది ఎలా హెల్ప్ అవుతుందో డిస్కస్ చేద్దాం. ఈ కాలంలో స్పిరిచువాలిటీ అంటే కళ్ళు మూసుకొని గంటల తరబడి చేసే మెడిటేషన్ కాదు. మన మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. ఇది పెద్ద ఫిలాసఫీ ఏం కాదు. మెడిటేషన్‌లా 2 గంటలు కూర్చోవడం కూడా కాదు. ఇది రోజు 2-3 సెకండ్స్‌లో ప్రాక్టీస్ చేయగల సింపుల్ అవేర్‌నెస్ టెక్నిక్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఆఫీస్‌కి లేట్‌గా వెళ్తున్నారు. సిగ్నల్ దగ్గర వెహికల్స్ ఆగిపోయాయి. వెంటనే ఒక బైక్ పెద్దగా హార్న్ చేస్తుంది. ఆ క్షణంలో మన మనసు వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నారు అని చిరాకు పడతాం. ఇక్కడ జరిగేది ఏమిటంటే మీ మైండ్ ఆటోమేటిక్‌గా రియాక్షన్ ఇచ్చేసింది. కానీ అలా రియాక్ట్ అయిన దాన్నే మీరు అబ్జర్వ్ చేయాలి. అదే సెల్ఫ్ అవేర్‌నెస్. మీరు రియాక్షన్ నుండి అబ్జర్వేషన్‌కి మారిన క్షణంలో మీ మైండ్ మీద మీకు 50% కంట్రోల్ వచ్చినట్టే. అసలు సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే మనలో వచ్చిన ఎమోషన్ లేదా థాట్స్‌ని అది వచ్చినప్పుడే గమనించడం. జడ్జ్‌మెంట్ లేకుండా ఇది రైట్ ఆర్ రాంగ్ అని థింక్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు ఈ మినిట్‌లో చెప్తున్నవి. అవి కరెక్టా కాదా అని నేను అనుకోవడం లేదు. కానీ నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని గమనిస్తూ చెప్తున్నా. మీరు కూడా సింపుల్‌గా స్టార్ట్ చేయొచ్చు. కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి. బాధగా ఉంటే ఆ బాధని గమనించండి. అంటే మనసు ఏదో ఆలోచనలతో బయటకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు దాన్ని స్టాప్ చేయకుండా మీరేం ఆలోచిస్తున్నారో దాన్నే గమనించండి. సింపుల్‌గా చెప్పాలంటే బికమ్ ద అబ్జర్వర్ ఆఫ్ యువర్ ఓన్ వర్డ్స్. అసలు మనుషులు ఎందుకు సఫర్ అవుతారు? మనకు పెయిన్ వస్తే అదే లైఫ్ అని అనుకుంటాం. కానీ సఫరింగ్ అనేది మన మైండ్ క్రియేట్ చేసే స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీకు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు మైండ్ వెంటనే స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళతో నాకు మాట్లాడడం ఇష్టం లేదేమో, నేను ఏదో తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అనుకుంటుంది. ఇవన్నీ స్టోరీస్ మాత్రమే, నిజాలు కాదు. అలాంటి టైంలో మనం చేయాల్సింది సెల్ఫ్ అవేర్‌గా ఉండటం. జస్ట్ ఒక్క రిప్లైయేగా రాలేదు, నేనెందుకు ఈ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాను అని ఆలోచించండి. ఇదే సఫరింగ్ నుండి బయటపడే ఫస్ట్ స్టెప్. ఇంకో ఎగ్జాంపుల్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు, కానీ దానికి లైక్స్ రాలేదు. వెంటనే మనసు ఆలోచిస్తుంది. నా కంటెంట్ బోరింగ్‌గా ఉందేమో, అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా అని నెగెటివ్‌గా ఫీల్ అవుతాం. అదే సమయంలో సెల్ఫ్ అవేర్‌గా ఉంటే మీరు వెంటనే రియలైజ్ అవుతారు. అలాంటి టైంలో మీరు ఈ వర్డ్స్ గుర్తు తెచ్చుకోండి. దిస్ ఈజ్ జస్ట్ ఎ థాట్. దిస్ ఈజ్ నాట్ మీ. దిస్ ఈజ్ నాట్ ద ట్రూత్ అనే క్లారిటీ వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు మీ ఆలోచనల నుండి సెపరేట్ అవుతారు. సెల్ఫ్ అవేర్‌నెస్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తే రియాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. మిమ్మల్ని ఎవ్వరూ ఈజీగా ట్రిగ్గర్ చేయలేరు. ఏ ఎమోషన్ వచ్చినా మీరు దాన్ని కామ్‌గా అబ్జర్వ్ చేస్తారు. డెసిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మైండ్‌లో అన్నెసెసరీ నాయిస్ అనేది తగ్గిపోతుంది. ఏ సిట్యుయేషన్ అయినా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇన్నర్ పీస్ వస్తుంది. అదే నేను లోపల కామ్‌గా ఉన్నాను అనే ఫీలింగ్. ఇది ఫేక్ పాజిటివిటీ కాదు. రియల్ గ్రౌండెడ్ ప్రశాంతత. సింపుల్‌గా ఒక 10 సెకండ్ ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఓకే. జస్ట్ 10 సెకండ్స్. అందరూ ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకొక ర్యాండమ్ థాట్ వస్తుంది. ఆ థాట్‌ని స్టాప్ చేయకండి. దానితో ఫైట్ చేయకండి. జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. అసలు మీకొచ్చే థాట్ ఏంటో దాన్ని గమనించండి. అలా మీరు చేస్తే మీకొచ్చిన ఆ థాట్ కూడా వెళ్ళిపోతుంది. మీరు దాన్ని చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్న వాడే యువర్ ట్రూ సెల్ఫ్. సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది ఒక్కసారి నేర్చుకునే టాపిక్ కాదు. ఇది ఒక లైఫ్ స్టైల్. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కోపంలో, బాధలో మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే మీ లైఫ్ క్వాలిటీ 100% మారిపోతుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. బాయ్.